subscribe to Unscripted with Joe. Dr. Shivaranjani Santosh ma'am is with us. Hello everyone, welcome to Unscripted with Joe. Hello ma'am, welcome to my podcast. Hi. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. అసలు మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను మ్యామ్. ఒక పక్క పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి తెలియకుండా మేము యాజ్ పేరెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి మీరు అడ్రస్ చేస్తూ చేసే వీడియోస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. సో హ్యాపీ టు టాక్ టు యూ టుడే. మ్యామ్, ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటే మీ దగ్గరికి ఎక్కువగా వినిపించేది ఏంటి మ్యామ్? ఇప్పుడు పిల్లలు వర్షాకాలం మొదలైందంటే దగ్గు జలుబులు బాగా వచ్చేస్తాయి. ఓకే, ఆస్తమా సమస్యలు పెరుగుతాయి, ఆయాసం వస్తుంది, అండ్ నీళ్ళ ద్వారా వ్యాపించే జబ్బులు, టైఫాయిడ్ జ్వరాలు, కామెర్లు ఇలాంటివి పెరగచ్చు. బట్ నేను చూసేవాళ్ళు కొంచెం ఈ శుభ్రమైన నీళ్ళు తాగి మంచి ఆహారం తినే ఫ్యామిలీస్ ఎక్కువ మంది నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు నేను తక్కువ ఫేస్ అవుతా. ప్లస్ వ్యాక్సిన్స్ కూడా టైంకి తీసుకుంటారు వీళ్ళందరూ. వాంతులు, విరోచనాలు, ఓకే, అండ్ దోమల వల్ల వచ్చాయి డెంగ్యూ జ్వరాలు. ఊళ్ళల్లో అయితే జపనీస్ ఎన్సెఫలైటిస్ అని మెదడు వాపు వ్యాధి పెరుగుద్ది, మలేరియా సమస్యలు పెరగచ్చు. చెప్పాలంటే మలేరియా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్ సమస్యలు డెంగ్యూ. తెలంగాణలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు కాబట్టి తక్కువే అవ్వచ్చు. బట్ ఆంధ్రాలో మోస్ట్ ప్రాబబ్లీ అది ఒక పెద్ద సమస్య అవ్వచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్, మెదడువా వ్యాక్సిన్ ఇవ్వట్ల ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు. సో ప్రతి ఒక్క పేరెంట్ ఈ సీజన్ చేంజ్ వెంటనే క్యారీ చేయాల్సిన ఒక మెడికల్ కిట్ ఏదైనా సజెస్ట్ చేస్తారా మీరు ఎమర్జెన్సీ పర్పస్లో? ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఇప్పుడు జ్వరం మందు పారాసెటమాల్ ఉండాలి. అది ఎక్స్పైరీ డేట్లో చూసుకోవాలి, పిల్లలకు అందకుండా కనపడకుండా పెట్టుకోవాలి, అండ్ ఇచ్చే ముందు డోస్ చెక్ చేసుకోవాలి. ఓకే, బాటిల్ మీద రాసి ఉంటుంది. అండ్ ముక్కు ఏమన్నా బంద్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్, ముక్కు బ్లాక్ క్లియర్ చేయటానికి అది పెట్టుకోవచ్చు. అండ్ డైరెక్ట్ ఆవిర్లు ఇవ్వకూడదు, వెచ్చబట్టతో అద్దొచ్చు, బాత్రూంలో ఆవిరి నింపి కూర్చోపెట్టవచ్చు. తర్వాత దోమల నుంచి ప్రొటెక్షన్కి ప్లాన్ పెట్టుకోవాలి. తెల్లారాక 2 గంటలు, చీకటి పడే ముందు 2 గంటల ముందు నుంచి తలుపులు వేసి ఉంచాలి. నిలవ నీళ్ళు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ బ్యాట్తో దోమలు చంపొచ్చు. ఇంకా తప్పనిసరి గుడ్ నైట్, ఆల్ అవుట్ ఇలాంటివి వాడితే ఆపిన 2 అవర్స్కే పిల్లల్ని రూమ్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉండగా ఓడోమాస్లు, స్టిక్కర్లు అతికిస్తారు, అవి అగరబత్తి ఇంట్లో వద్దు. అగరబత్తి కానీ సిట్రోనెల్లా కానీ ఈ స్ట్రాంగ్ స్మెల్ వచ్చేవేమి ఇంట్లో వద్దు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా మంది స్టిక్కర్లు అతికిస్తారు, అవి పెద్ద పని చేయవు. ఫుల్ బట్టలు, లూజు డల్ కలర్ బట్టలు ఫుల్గా వేసేయండి. దోమల టైంలో బయటకు వెళ్తుంటే బయట కూడా నిలవ నీళ్ళు లేకుండా చూసుకోండి. అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే బట్టలు కప్పని ఏరియాస్, కాళ్ళకి కొంచెం ఓడోమాస్ రాసి ఇంటికి రాగానే కడిగేయండి. చంటి పిల్లలకి రాయొద్దు, ఓకే, చేతులకి మొహానికి రాయొద్దు. సో ఇది దోమల నుంచి ప్రొటెక్ట్ చేయటానికి. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఓన్లీ ఇప్పుడు పారాసెటమాల్, ముక్కు డ్రాప్స్, మ్యాక్సిమం ఏమన్నా దెబ్బలు తగిలితే శుభ్రంగా సబ్బు నీళ్ళు కడిగేసి జస్ట్ అది క్లీన్గా ఉంచితే అదే ఆరిపోతుంది, మనకేం అవసరం లేదు. కావాలంటే వాళ్ళు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్లో. ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు మటుకు కంపల్సరీగా పఫ్ కానీ, చిన్నపిల్లలకైతే స్పేసర్ అని ఉంటుంది, అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ప్లాన్ ఏంటి, నా బిడ్డకి సివియర్గా అయితే ఏంటి ప్లాన్ అనేది డాక్టర్ దగ్గర ముందే క్లియర్గా తెలుసుకుని ఉండి ఆ పఫ్లన్నీ రెడీ పెట్టుకుని దాని ప్రకారం ఇవ్వటం, ఎక్కువ ఉంటే డాక్టర్కి చూపించటము. సో అవి రెడీ ఉండాలి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్లో. అండ్ మ్యాక్సిమం అయితే ఇంకా అంతే చెప్పాలంటే. ఒకసారి సీజన్ స్టార్ట్ అయిందంటే చిన్న ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి పరిగెట్టే పేరెంట్స్ ఉంటారు. ఏం కాదు, లెట్ దెమ్ ఫైట్, కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, అదే కొంచెం ఫైట్ చేస్తుంది, లెట్స్ వెయిట్ ఫర్ 2-3 days అండ్ టేక్ అనే పేరెంట్స్ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? వాట్ యూ సజెస్ట్? అంటే నిజంగానే కొంచెం వెయిట్ చేసి వెళ్ళొచ్చు అంటారా, లేకపోతే
ఎప్పుడైనా ఏదైనా పిల్లలకి ఈ సీజన్లో ఏదొచ్చినా ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు ఏమనుకున్నాం, వాంతులు విరోచనాలు అనుకున్నాం. విరోచనాలు వచ్చినాయి అనుకో, ప్రతి విరోచనానికి చిన్నపిల్లలు అయితే ఒక 100 ml WHO రికమెండెడ్ ఫార్ములా ORS తాగిపించాలి. తాగిపించే ముందు WHO రికమెండెడ్ ఫార్ములా కాదా చూసుకోవాలి. అండ్ 4.1 to 4.4 గ్రామ్ ప్యాకెట్ అయితే 200 ml నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. 20.5 గ్రామ్ది అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. శుభ్రమైన నీళ్ళల్లో 24 గంటలు వాడచ్చు అది. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే 200 ml. ఇంకా బాగా పెద్ద పిల్లలు అయితే ఎంత తాగితే అంత ఇవ్వాలి మోషన్ వెళ్ళాక. వాంతులు అనుకోండి, వెంటనే ఫుడ్ పెట్టాక చూడకూడదు, కొంచెం కాసేపు గ్యాప్ ఇవ్వాలి, కాసేపు నిద్ర పెట్టచ్చు. లేచినప్పుడు ఈ WHO రికమెండెడ్ ఫార్ములా వాటరు మార్చి 5 నిమిషాలకు ఒక గుక్క, 5 నిమిషాలకు ఒక గుక్క అలా ఇచ్చుకుంటా వాళ్ళని సెట్ చేయాలి. ఫుడ్ పెట్టాక చూడకూడదు. కనీసం ఒక 7-8 గంటలు వామిట్ అవ్వలేదు అంటే అప్పుడే ఫుడ్ పెట్టాలి. కంటిన్యూ వామిట్ అవుతుంటే మటుకు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అండ్ మనం ఇంకోటి ఏంటంటే యూరిన్ కనీసం 6 గంటలకు ఒకసారి వెళ్తే మంచిది. 10-12 గంటలకు కూడా యూరిన్ వెళ్ళలేదన్నా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఓకే, అంటే బాగా డీహైడ్రేట్ అయిపోయినట్టు, అంటే ఒంట్లో నీరు లవణాలు బాగా తగ్గిపోయినట్టు. సో ఆ టైంలో వెళ్ళాలి. ఆర్ బాగా హై జ్వరం, వణికిపోతున్నాడు, దాంతో వాంతులు విరోచనాలు ఆగట్లేదంటే వెళ్ళాలి. ఓకే, అండ్ విరోచనాలు ఆపటానికి మందులు ఇవ్వకూడదు. ఓకే, అండ్ సొంతగా డిసైడ్ అయిపోయి యాంటీబయాటిక్స్ అయ్యి ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఒక సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని విరోచనాల్లో యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల హీమోలైటిక్ యురీమిక్ సిండ్రోమ్ అని వస్తుంది. రక్త కణాలు బ్రేక్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయే సమస్యలు. సో మేము చూసుకుని ఇది ఆ టైప్ది అయితే యాంటీబయాటిక్ ఇవ్వకుండా మేనేజ్ చేయాలి. ఓకే, సో అందుకని అండ్ మోర్ ఓవర్ ప్రతి మోషను ఇన్ఫెక్షన్ వల్ల కాదు. సో వీళ్ళు తాగే నీళ్ళు, తినే ఫుడ్ మంచిగా వండింది, శుభ్రమైన నీళ్లు తాగటం ఇవి ఇంపార్టెంట్. బయట ఎప్పుడన్నా తిన్నా ఈ పానీపూరీలు, మజ్జిగలు, చట్నీలు అవాయిడ్ చేయండి. సాస్లు ఏమన్నా బయట తినాలనిపిస్తే బాగా వేడివేడిగా ఉన్నాయి తీసుకుని అవి తినాలి. సో దట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మనకి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఆయాసం ఉందనుకోండి, మీరు డాక్టర్ ఆయాసం ఉంటే ఇలా చేయమని ఒక ప్లాన్ ఇచ్చారు, మీరు ఆ ప్లాన్ ఫాలో అయ్యారు, అయినా ఆయాసం తగ్గలేదు, ఆర్ ఆక్సిజన్ లెవెల్ కంటిన్యూగా 94% లోపు ఉంది, ఆర్ పల్స్ రేట్ అంటే నాడి రేట్ 150 పైన కంటిన్యూగా ఉంది మినిట్కి, నిమిషానికి, అండ్ ఆయాసం తగ్గట్ల, అప్పుడు కూడా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. మూడోది, ఇప్పుడు సపోజ్ జ్వరంతో పాటు కంటిన్యూస్ వామిటింగ్, డల్గా, నీరసంగా, మూలుగుతా, మంచినీళ్ళు కూడా తాగకుండా, ఆర్ ఒంటి మీద రక్తంలాగా మచ్చలు, లేదా ముక్కు నుంచి రక్తం కారటం, ఆయాసంగా ఉండటం, మూలుగుతానే ఉండటం, లేదా జ్వరం 5 రోజుల పైన ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, ఫిట్స్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఆబ్వియస్లీ కూడా. సొంత మెడిసిన్ అనేది ఏదో బేసిక్ లెవెల్లో అండర్స్టాండింగ్ వరకు ఓకే, ఏదైనా జ్వరం కంట్రోల్, ముక్కు బ్లాక్ లేకుండా చూసుకోవటము, హైడ్రేషన్ అంతే. మిగతాయి అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళాలి. అవసరం లేకపోతే బిడ్డ జ్వరం తగ్గినప్పుడు ఫుల్ యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు, పాప యాక్టివ్ ఉంది, పారాసిటమాల్ తోనే కంట్రోల్ అయిపోతుంది అంటే ఈజీగా 5 రోజులు వెయిట్ చేయొచ్చు. ఓకే, యూరిన్ వెళ్ళేప్పుడు బాగా మంట వస్తుంది, జ్వరంతో పాటు వణుకు వస్తుంది, చెవి నొప్పి బాగా ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళండి. చెవి నొప్పి ఉంటే వెచ్చ బట్టతో అద్ది ఆ పారాసిటమాల్ జ్వరంకి ఇచ్చే మందే ఇచ్చి నెక్స్ట్ డే కూడా చూపించవచ్చు. మ్యామ్, అండ్ కమింగ్ టు ప్రతి ఒక్క ఇంట్లో డెఫినెట్లీ ఒక సెట్ ఆఫ్ మెడికల్ కిట్ అయితే ఉంటుంది. మీరు ఉండాల్సిన కిట్ ఏంటి? ఫస్ట్ ఎయిడ్ కిట్ మీరు ఇంతకుముందు సజెస్ట్ చేశారు, బట్ స్టిల్ ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన మెడిసిన్స్ ఏంటి చెప్పండి మ్యామ్. బికాస్ రీసెంట్లీ మీరు అజీ గురించి కూడా చెప్పారు, చాలా మంది యూస్ చేస్తారు. యాంటీబయాటిక్స్ సొంతగా నో ఓకే, అండ్ 6 నెలల్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో డైసైక్లోమిన్ అని ఉన్నది ఇవ్వకూడదు.
మన కోలిమెక్స్ అని దొరుకుద్ది. ఆ కంపెనీ వాళ్ళే కోలిమెక్స్ డిఎస్ఓ ఏదో పెట్టారు, గుర్తు రావట్లా పేరు. అందులో డైసైక్లోమిన్ లేదు, బట్ ఓన్లీ కోలిమెక్స్ అని ఉన్న దాంట్లో డైసైక్లోమిన్ ఉంది. అది 6 నెలల్లో పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. సైక్లోపామ్ కూడా 6 monthsలో పిల్లలకి ఇవ్వకూడదు, అందులో కూడా డైసైక్లోమిన్ ఉంటుంది. అలాగే ఈ మ్యాక్స్ట్రా, సినరెస్, టిమినిక్, ఈవెన్ P250 మెఫ్తాల్ ఇవన్నీ కూడా చాలా మంది అక్కడికి వస్తా. క్లోర్ఫెనిరమిన్ ప్లస్ ఫినైలెఫ్రిన్ అనే కాంబినేషన్ ఉంటుంది మనకి. ఓకే. సో క్లోర్ఫెనిరమిన్ అనేది 6 months దాటాకే ఇవ్వచ్చు గైడ్ లైన్స్ ప్రకారం. అలాగే సెట్రిజిన్ అని ఉంటుంది బాటిల్ మీద, ఆర్ లీవోసెట్రిజిన్, అది కూడా మినిమం కనీసం ఏజ్ 6 months కనీసం. అది కూడా డోసులు సరిగ్గా ఇవ్వాలి. ఓవర్ డోస్ అయితే చాలా డేంజర్, మత్తులోకి వెళ్తారు పిల్లలు, బ్రీతింగ్ అది అదం పడుతుంది. ఓకే. సో ఫినైలెఫ్రిన్ యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 4 years వరకు ఇవ్వకూడదు. బట్ జనరల్గా కరెక్ట్ డోసులు అవి ఇస్తే సమస్యలు రావు. మొన్నటి వరకు కూడా 2 years పిల్లల్లోనూ 2+లోను అప్పుడప్పుడు ఇంకా బాగా అవసరమైతే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ బట్ ఏమవుద్దంటే వీళ్ళు మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు, పిల్లలు గబుక్కుని తాగుతారు, అదొక డేంజర్ అవుతుంది. సో మందులు కనపడకుండా అందకుండా పెట్టాలి. అందకుండానే కాదు, కనపడకుండా, ఎక్కడుందో తెలియకుండా. సో ఈ మ్యాక్స్ట్రా, సినరెస్ట్ ఇలాంటివన్నీ వద్దు కుదిరినంత. ఎస్పెషల్లీ 6 నెలల్లో పిల్లలకి, కనీసం 2 ఏళ్లలో పిల్లలకి. గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 4 ఏళ్లలో పిల్లలకి. అండ్ ఈ మందుల్లోనే మళ్ళీ డ్రాప్స్, సిరప్లు ఉంటాయి. డాక్టర్ సిరప్ రాస్తే 3 ml, మీరు వెళ్ళి డ్రాప్స్ ఇస్తే ప్రమాదం అయిపోతుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. డాక్టర్స్గా మా వంతుగా కూడా మేము కరెక్ట్గా రాయాలి. అందులో ఏముంది, 5 mlలో ఇంత ఉంది, ఇది ఉంది అని క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో కోడికెలికినట్టు ఇలాగా రాసేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది వీళ్ళకి అడిగే హక్కు ఉంటుంది మమ్మల్ని, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగాలి ప్రజలు. అలాగే ఫార్మసీ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత నాలెడ్జ్ ఉపయోగించి చేయటం అలా చేయకూడదు. ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగాలి. పేరెంట్స్ కూడా ప్రిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. డోస్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చదువు రానాళ్ళు అయినా కూడా ఒకసారి ప్రిస్క్రిప్షన్ అయినా మీకు క్లియర్గా రాయండి అని అడిగి రాపించుకుని జాగ్రత్తగా అన్ని అర్థం చేసుకుని ఇవ్వాలి. తర్వాత మీరు అన్న P250 ఇలాంటివి పారాసెటమాల్ బేసికలీ. సో పారాసెటమాల్ ఇండియాలో 1 ml 100 mg ఉంది, 1 ml 50 mg ఉంది, 1 ml 24 mg ఉంది, 1 ml 150 mg ఉంది, 120 mg ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఏమవుతుందంటే ఇప్పుడు క్రోసిన్ అన్నాం, క్రోసిన్లో ఒక 3 రకాలు ఉన్నాయి, క్యాల్పాల్లో 3 రకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఉండటం వల్ల ఏమవుతుంది, మనం సిరప్ రాస్తే వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ ఇవ్వటం వల్ల ఎక్కువ పారాసెటమాల్ డోస్ అయిపోయి లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోయిన పిల్లలు ఉన్నారు. సో అందుకని పారాసెటమాల్ మందు మీద డోస్ క్లియర్గా రాసి ఉంటుంది, ఇంత బరువుకి ఇంత అని, అది ఫాలో అవ్వాలి. అలాగే డోమ్స్టాల్ ఒకటి బాగా మిస్టేక్స్ జరుగుతాయి. డ్రాప్స్ ఉన్నాయి, సిరప్ ఉంది, సస్పెన్షన్. ఇప్పుడైతే క్లియర్గా వాళ్ళు కూడా డోస్ రాయటం మొదలు పెట్టారు కాబట్టి ఈ మధ్య మిస్టేక్స్ తగ్గినాయి. బట్ ఇది కూడా మీ అండ్ సొంతగా డిసైడ్ అయ్యేది కాదు డోమ్స్టాల్ ఇలాంటివి. తర్వాత మీరు అన్న మెఫ్తాల్, ఐబుప్రోఫెన్. మెఫ్తాల్లో మెఫెనమిక్ యాసిడ్ ఉంది, ఐబ్యూజెసిక్ అని ఒకటి ఉంటుంది, ఐబుప్రోఫెన్. ఇవి కొంచెం స్ట్రాంగ్ మందులు అన్నమాట. అంటే జ్వరం బాగా హై ఉండి పారాసెటమాల్కి తగ్గకపోతే ఎప్పుడన్నా ఇస్తారు. అది కూడా మెఫెనమిక్ యాసిడ్ యాక్చువల్గా రికమెండేషన్స్లో లేదు, బట్ ఏంటో అది సిస్టంలోకి వచ్చేసింది. ఓకే. సో యాక్చువల్ ఐబుప్రోఫెనే బ్యాకప్ మనకి. సో ఐబుప్రోఫెన్, ఐబ్యూజెసిక్ అని అవైలబుల్ ఉంది ఇండియాలో. మెఫెనమిక్ యాసిడ్ ఏమో మెఫ్తాల్ అని ఉంది. డోస్ డాక్టర్ చెప్పకుండా మీరు ఇవ్వద్దు. అండ్ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా, ఇక్కడ పొట్ట నొప్పి బాగా ఉన్నా, బాగా డీహైడ్రేటెడ్ ఉన్నా ఈ మందులు ఇవ్వకూడదు. కిడ్నీ జబ్బు ఉన్నా ఇవ్వకూడదు ఈ మందులు.
ఓకే, అండ్ ఇందులో మళ్ళీ కాంబినేషన్స్ తెచ్చారు. మెఫ్తాజెసిక్ అని, అంటే మెఫెనమిక్ యాసిడ్ పారాసిటమాల్ కలిపి, ఐబుప్రోఫెన్ పారాసిటమాల్ కలిపి కాంబిఫ్లామ్ అని, ఐబ్యూజెసిక్ ప్లస్ అని ఉన్నాయి. సో ఇవి ఇస్తే ఏమవుద్దంటే కన్ఫ్యూజన్ వస్తుంది. పారాసిటమాల్కి మనం 4 గంటలు గ్యాప్ ఉండాలి, ఐబుప్రోఫెన్కి 6 గంటలైనా గ్యాప్ ఉండాలి, మెఫెనమిక్ యాసిడ్కి కనీసం 6 గంటలు గ్యాప్ ఉండాలి, మెఫెనమిక్ యాసిడ్ ఐబుప్రోఫెన్కి కనీసం 6 గంటలు గ్యాప్ ఉండాలి. అందుకని కాంబినేషన్ మందులు వాడొద్దు. కాంబినేషన్ వాడారనుకో ఈ గ్యాప్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ మందైనా ఓన్లీ పారాసిటమాల్ ఉంది, ఓన్లీ ఐబుప్రోఫెన్ ఉంది, ఓన్లీ మెఫెనమిక్ యాసిడ్ ఉన్నాయి తీసుకోండి మీరు. ఈ కాంబినేషన్, ఈ కాంబిఫ్లామ్, ఐబ్యూజెసిక్ ప్లస్, ఈ కాంబినేషన్స్ తీసుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది మీకు గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలన్న విషయంలో. సో అది అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ ఒకసారి మెఫెనమిక్ యాసిడ్ ఇవి ఎక్కువ వాడేస్తే ఫిట్స్ రిస్క్ కూడా ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఒకసారి ఒక సిరప్ ఓపెన్ చేసిన తర్వాత దాని లైఫ్ ఎంత మ్యామ్? సో మీరు కనుక ఎంగిల్ తగలకుండా, లోపల తడనే తగలకుండా మెడిసిన్ని చల్లని పొడిగా ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా, చల్ల అంటే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు మెయింటైన్ చేయాలి. సో మన వాతావరణంలో అది ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేయాలి, ఆర్ కంటిన్యూగా ఏసీ ఆన్లో పెట్టేవాళ్ళు వాళ్ళు ఏసీ రూముల్లో మెయింటైన్ చేసుకోవాలి. అంతే, మన వాతావరణానికి అలా మెయింటైన్ చేస్తే మనం ఈజీ 6 నెలల వరకు వాడచ్చు సిరప్స్. ఒకసారి ఓపెన్ చేసింది ఎక్స్పైరీ డేట్ క్రాస్ అవ్వకపోతే నేను చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే 30 డిగ్రీ లోపు పొడిగా ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా మెయింటైన్ చేస్తే. మనాళ్ళు మందులు ఇలా ప్యాకెట్లో పెట్టుకు తీసుకెళ్తారు డాక్టర్ చూపించటానికి, దాని బదులు ఫోటోలు తీసుకు చూపించండి డాక్టర్కి. మీరేం ప్యాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళక్కల్లా. ముక్కు డ్రాప్స్, చెవి డ్రాప్స్ అయితే నెల కంటే వాడకూడదు, కంటి డ్రాప్స్ అయినా నెల కంటే ఉంచకూడదు. అది కూడా నేను చెప్పినట్టు స్టోరేజ్ ఉండాలి. కొన్ని యాంటీబయాటిక్ మందులు ఉంటాయి, పొడి ఉంటుంది, అందులో మీరు వాటర్ యాడ్ చేస్తారు. అలా కాపోయినా కూడా కొన్ని యాంటీబయాటిక్ మందులు ఉంటాయి, అవి మట్టుకు ఓపెన్ చేసాక వారంలో పడేయాలి. ఓకే, బాటిల్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు రైనీ సీజన్ అంటే ఫస్ట్ టక్కన అందరూ భయపడతారు. పేరెంట్స్లో మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, డెంగ్యూ ఫీవర్ గురించి కూడా భయపడ్డాం. ఇది డెంగ్యూ అని ఎలా కనిపెట్టాలి మ్యామ్? సో డెంగ్యూ అన్ని జ్వరాల్లో లాగానే జ్వరం వస్తుంది. అది కాకుండా విపరీతంగా ఒళ్ళు నొప్పులు, కన్ను ఇలా మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, ఇలా పెయిన్లు ఉంటాయి, వికారము ఇలా కూడా ఉంటుంది. ఒక్కోసారి ర్యాష్ రావచ్చు బిగినింగ్లో. తర్వాత డాక్టర్స్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆర్ బ్లడ్ టెస్ట్ చేస్తే కొంత తెలుస్తుంది మనకి. కానీ డెంగ్యూ మిగతా జ్వరాల్లానే జస్ట్ జ్వరం మందు, ఓన్లీ పారాసిటమాల్ ఇస్తాము, అండ్ ద్రవ పదార్థాలు బాగా ఇస్తాము. అండ్ ఈ పపాయ మందులని మిమ్మల్ని మోసం చేసి అమ్ముతారు, ఆర్ ఇంకేయో హోమియోపతి మందులని ఇవన్నీ. బట్ ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కూడా ఇంకేయన్నా మందులు అమ్ముతుంటే మీకు డెంగ్యూకి మందు లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నాను. సో జ్వరానికి జ్వరం అంతే, పారాసిటమాల్ అండ్ మంచి ద్రవ పదార్థాలు ఇవ్వాలి, బాగా రెస్ట్గా ఉంచాలి. తర్వాత వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి, అంటే 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు బిడ్డ బాగా డల్ ఉండటము, లేదా చర్మం మీద రక్తం గడ్డ కట్టటము, లేదా ముక్కులో రక్తం రావటము, లేదా కొంచెం ఆయాసంగా ఉండటము, లేదా చాలా చికాకుగా ఉండటము, అస్సలు ద్రవ పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఇక్కడ ఒకటే పొట్ట నొప్పి, కంటిన్యూస్ వామిటింగ్స్ ఇలా ఉండటము. బ్లడ్ టెస్ట్లో కూడా మాకు కొన్ని తెలుస్తాయి. సో వీటిని వార్నింగ్ సైన్స్ అంటాము, అంటే డెంగ్యూ ఎక్కువ అవుతుంది, ప్రమాదంలో పడుతున్నారు అని చెప్పటానికి. సో ఆ ప్రమాదంలో సివియర్ డెంగ్యూ అవ్వచ్చు, లేదా ఇంకోటి ఉంది, అదేంటంటే ఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అని. అంటే డెంగ్యూ వల్ల ఫార్మ్ అయిన యాంటీబాడీస్ వల్లే మనకు సమస్య వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ రకంగా ఈ రెండు సివియరే, కాకపోతే దీనికి సివియర్ డెంగ్యూ అని పేరు ఉంటుంది, దానికి ఇంకో పేరు. సో ఈ రెండో దానికి మట్టుకు
ఒక్కొక్కసారి అవసరమైతే స్టిరాయిడ్స్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అలాంటివి ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ డెంగ్యూలో మెయిన్లీ సపోర్టివ్ కేర్ అంటే జ్వరానికి జ్వరము, ద్రవ పదార్థాలు, ప్లేట్లెట్స్ డౌన్ అయితే ప్లేట్లెట్స్, రక్తం చిక్కబడితే ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్తం చిక్కబడకుండా ఫ్రీగా ఫ్లో అయ్యేట్టు, బీపీ మెయింటైన్ అయ్యేట్టు చూసుకోవటము, గాలి పీల్చుకోవటం సరిగ్గా లేకపోతే వెంటిలేటర్, ఇలా అవసరమైన కేర్ జరుగుద్ది అన్నమాట డెంగ్యూలో. ఇక్కడ ఏమవుతుందంటే డెంగ్యూ అప్పుడు చాలామంది కొన్ని నర్సింగ్ హోమ్స్, కొన్ని డాక్టర్స్ అందరూ అన్నను బట్ జరుగుద్ది, నీ ప్లేట్లెట్లు డౌన్ అయిపోయినాయి, అడ్మిట్ అయిపో అంటారు. అనవసరంగా ప్లేట్లెట్లు ఎక్కించటం ఇవి కూడా జరుగుతాయి. సో ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించాలి అంటే 20,000 లోపు పడితే పర్ మైక్రోలీటర్ మిల్లీమీటర్ క్యూబ్ 20,000 లోపు పట్టి అప్పుడు రక్తం అది కారుతూ ఉంటే ఎక్కిస్తారు. ఆర్ 10,000 లోపు పడితే ఓకే, ఈ లోపు ఎక్కించరు. అండ్ మోర్ ఓవర్ డెంగ్యూలో ఫస్ట్ సమస్య ప్లేట్లెట్లు పడటం కాదు, ముందు సమస్య ఏంటంటే మన రక్తనాళాల్లో ప్రసరించే రక్తంలోంచి ప్లాస్మా లీక్ అయిపోవటం వల్ల రక్తం చిక్కబడిపోతుంది. బ్లడ్ టెస్ట్లో మనకి పీసీవీ అనేది రేజ్ అవుతుంది. ఈ చిక్కబడిన రక్తం సరిగ్గా ఫ్లో అవ్వకపోవటం వల్ల ఆక్సిజన్ సరఫరా బాడీకి తగ్గిపోయి చేతులు కాళ్ళు చల్లబడి బీపీ డౌన్ అయిపోతుంది. ఓకే, దానివల్ల ఫస్ట్ సమస్య మొదలవుతుంది. నెక్స్ట్ స్టెప్పే ఈ ప్లేట్లెట్స్ ఫాల్ అవ్వటము. తర్వాత ఇంకా రక్తం గడ్డ కట్టుకునే పద్ధతి పూర్తిగా అటు ఇటు అయిపోతుంది అన్నమాట. సో అది ఇంక బాగా సివియర్ స్టేజ్. సో ఫస్ట్ అందుకే ద్రవ పదార్థాలు అండ్ వార్నింగ్ సైన్స్ ఉంటే అడ్మిట్ అవటము, పీసీవీ అనేది రేజ్ ఉంటే వీళ్ళు ఫ్లూయిడ్స్ ఇస్తారు, ఐవి ఫ్లూయిడ్స్, సెలైన్లు అవి ఇస్తారు. అండ్ ప్లేట్లెట్లు చూసుకుంటాము, నేను చెప్పిన ఇండికేషన్స్ ఉంటేనే ప్లేట్లెట్స్ ఇస్తాము. సో అంతేకాని రోజు ప్లేట్లెట్ అని ఏం చెక్ చేయించక్కర్లేదు. మనము బిడ్డ యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉంటే బాగున్నట్టు, నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ ఉంటేనే సిక్ ఉన్నట్టు. ఓకే, అండ్ డెంగ్యూ కన్నా డేంజరస్గా ఈ రైనీ సీజన్లో పేరెంట్స్ ఇగ్నోర్ చేసే డిసీజ్ ఇంకేమైనా ఉందా మ్యామ్? డెంగ్యూ డేంజరస్సే, జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధి, అది దానికి మందు కూడా లేదు. డెంగ్యూలానే దానికి కూడా మందు లేదు. అండ్ బ్రెయిన్ ఉబ్బటం వల్ల ఫిట్స్, తర్వాత కోలుకున్నా కూడా వాళ్ళు కొంతమంది పక్షవాతంతో ఉంటారు, కొంతమందికి బ్రెయిన్ మళ్ళీ ముందులాగా పనిచేయదు, చాలా మంది చచ్చిపోతారు. అందుకే వ్యాక్సిన్ వేయటం చాలా ఇంపార్టెంట్ జపనీస్ ఎన్సెఫలైటిస్. సోషల్ మీడియాలో చాలా హెల్త్ కాంటెంట్ అవైలబుల్గా ఉంది మ్యామ్. మీ దృష్టిలో పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ అన్ఫాలో చేయాల్సింది ఎవరిని? మిల్క్ మిక్స్లు, గమ్మీస్, జంక్ ఫుడ్ ఎండార్స్ చేసే వాళ్ళందరినీ అన్ఫాలో చేసే ఒక్కసారిగా. అండ్ ఈవెన్ డాక్టర్స్ వేరే కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు ఎండార్స్ చేసే వాళ్ళని కూడా అన్ఫాలో చేయాలి. అండ్ ఇంకోటి, ఈ ఫ్రంట్ మీదేమో ఒకటి రాస్తారు, వెనకాల ఇంకోటి ఉంటుంది, ఇలాంటి వాటిని ఎండార్స్ చేసే వాళ్ళని కూడా టోటల్గా అన్ఫాలో చేయాలి. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఘోర ప్రమాదం, ఆటిజం వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళని కూడా టోటల్గా అన్ఫాలో చేయాలి. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది మ్యామ్ జనాల్లో. అయ్యో, దాని గురించి అసలు ఎంత ఘోరంగా అసలు ప్రచారం చేశారో, ఇన్ఫర్టిలిటీ అని ఇంకేదో అని చాలా ప్రచారం చేశారు. అసలు ఎప్పటి నుంచి 15 ఏళ్ళ పైనుంచి ఇస్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే అది కాస్ట్లీ వ్యాక్సిన్ కాబట్టి ఇప్పుడు వరకు డబ్బున్నాళ్లే తీసుకున్నారు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసేసరికి అందరూ ఇదేదో కొత్త వ్యాక్సిన్ అని దాని గురించి తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. హెచ్పివి అంటే ఒక వైరస్, అది సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క కింద భాగము, సర్విక్స్, నోట్లో పీనిస్, యానస్ మోషన్ వెళ్ళే ముఖద్వారం. ఓకే, ఈ అన్నిటి యొక్క సెల్స్ని అటాక్ చేసి అవి క్యాన్సర్ వచ్చేట్టు మార్చగల శక్తి ఉంది దానికి. సో అండ్ ఆల్సో పులిపిరికాయలు అంటారు, వాట్స్, అవి కూడా రావచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి,
హెచ్పివి 4 ఉంది, 9 ఉంది. 4 ఏమో 70% ప్రొటెక్షన్ ఇస్తుంది, 9 ఏమో 90% ప్రొటెక్షన్ ఇస్తుంది క్యాన్సర్ నుంచి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి. అయినా కానీ మిగిలిన 10% రిస్క్ ఉంది కాబట్టి లేడీస్ 21 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి 3 సంవత్సరాలు ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి, ముందుగానే క్యాన్సర్ ఉందా లేదా గుర్తించుకోవటానికి. ఎందుకంటే గుర్తిస్తే కనుక మనం వెంటనే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ కాపాడొచ్చు. సో అది మ్యామ్ గర్ల్స్కి కంపల్సరీ ఆర్ బాయ్స్కి కూడా కంపల్సరీ అయ్యే వ్యాక్సిన్? ఎందుకంటే పీనిస్ అన్న అంటే బాయ్సే కదా, యానస్ మౌత్ క్యావిటీ అంటే ఇద్దరు. సో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఇదిని తగ్గించవచ్చు, ఛాన్సెస్ని తగ్గించవచ్చు. మదర్స్ అందరికీ కంపల్సరీ చెప్పాలనుకునే ఒక హెల్దీ అడ్వైజ్ ఏంటి మ్యామ్ మీ సైడ్ నుంచి? పోషకాహారం ఇవ్వండి, మిల్క్ మిక్సెస్ గమ్మీస్ వాళ్ళలో పడొద్దు. ఓకే, పిల్లల్ని ప్రేమగా పెంచండి, అతిగారంగా చేయొద్దు, కంట్రోల్లో పెట్టాలని చూడకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మంచిగా, వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా తయారవ్వాలి అంటే వాళ్ళు చెప్పేది మీరు వినాలి, మీరు చెప్పేది వాళ్ళు విని మాట్లాడుకునేట్టు, మీ గురించి భయపడేట్టు పెంచొద్దు పిల్లల్ని. అప్పుడు వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా ఎదుగుతారు మ్యామ్, అండ్ కాన్ఫిడెంట్గా ఎదుగుతారు. సో అది రెండోది. మూడోది ఫస్ట్ ఎయిడ్, యాక్సిడెంట్ ప్రివెన్షన్. సో జ్వరం వస్తే ఏం చేయాలి, మోషన్స్ వస్తే ఏం చేయాలి, గబుక్కుని ఊపిరి ఆగిపోతే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, గొంతుకైనా అడ్డం పడితే ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. అండ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అంటే అసలు ముందు నివారించటం. సో వేడి వస్తువులు దూరంగా ఉంచటం, మందులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దూరంగా కనపడకుండా ఉంచటం, ఈ ఎలుకల మందు ఇలాంటివన్నీ అసలు ఇంట్లో ఉంచకపోవటం బెస్ట్. ఫినాయిల్ ఇలాంటివన్నీ మీరు కోకోకోలా బాటిల్లో వేసి కింద పెట్టారనుకో పిల్లలు తాగేస్తారు. సో ఇవన్నీ చూసుకోవాలి, గొంతుకు అడ్డం పడేవేమి అందకుండా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవటము, తర్వాత పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ అందేట్ లేకుండా చూసుకోవటము. గబుక్కుని కిచెన్లోకి వెళ్ళి ఇలా కుక్కర్ హ్యాండిల్ పట్టుకుని ఇలా లాగుతారు పిల్లలు. సో ఇవన్నీ చూసుకుంటా ఉండాలి. ఈ జాగ్రత్త, నీళ్ళ దగ్గర ఒక్కళ్ళనే వదిలేయొద్దు, అవును, దట్ ఈస్ డైరెక్ట్గా ఆవిర్లు ఇవ్వద్దు. సో యాక్సిడెంట్ ప్రివెన్షన్, ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండటము, పిల్లల వ్యక్తిత్వం మంచిగా ఉండేట్టు పెంచటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మాటకు విలువిచ్చి అలా పెంచాలి తప్ప బెదిరించి మీ వెనకాల వాళ్ళు దాక్కుని ఏదన్నా చేసేట్టు పెంచొద్దు. రేపొద్దున సూసైడ్లు కూడా చేసుకుంటారు. ప్లీజ్ ఆ టైప్లో పెంచొద్దు పిల్లల్ని, అలానే అతిగారాభంగా కూడా పెంచొద్దు. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్, మీరు ఇలాగే ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉండండి. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు మాకు చాలా అంటే చాలా అవసరం. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ కొన్ని లక్షల మంది చూస్తారు, మీ వీడియోస్ ఎస్పెషల్లీ ఫాలో చేస్తారు, మీ ప్రతి ఒక్కరు ఫోన్ ఇప్పుడు చేతిలో ఉండి చూస్తున్న వాళ్ళకి వన్ ఫైనల్ వార్నింగ్ మీరు ఏం చెప్తారు చెప్పండి? వార్నింగ్ ఓన్లీ ఇట్ షుడ్ బి. మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి గాలి, కొంచెమైనా సూర్యరశ్మి తగలాలి, హ్యాపీగా ఉండాలి, కుటుంబంతో కబుర్లు అయి చెప్పుకోవాలి, ఫోనులకు దూరంగా ఉండాలి, ఫోన్లకి దూరంగా ఉండాలి. ఈ వీడియో చూసాక పక్కన పెట్టండి అంతే. నిజంగానే అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న చాలా అంటే చాలా డౌట్స్ పేరెంట్స్కి, కామన్ పబ్లిక్కి. అసలు నాకైతే ఇంకొకటి చాలా పెద్ద కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు మ్యామ్. ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్ని కూడా మ్యామ్ అంతా షేర్ చేశారు. సో చూడండి, డాక్టర్స్ని కన్సల్ట్ చేసేటప్పుడు మినిమం, మ్యామ్ చెప్పిన స్టైల్లోనే చెప్తున్నాను, మినిమం ఎంబీబీఎస్ ఉన్న డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం ఎలా ఉన్నా కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పారు. సో ఇంకా చాలా చాలా చెప్పారు. ఐఎమ్ షూర్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అని. మళ్ళీ ఒకసారి చూడండి, అలా సేవ్ చేసి పెట్టుకోండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. బట్ మ్యామ్ చెప్పినట్లే కొంచెం హెల్తీగా ఉండండి, కొంచెం స్క్రీన్ టైం తగ్గించండి అండ్ హ్యాపీగా ఉండండి. ఓకే, స్టే ట్యూన్డ్.